ఆంధ్రప్రదేశ్ విభజింపబడిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శాసనసభకు కలే లేకుండా పోయింది. ఆ శాసనసభ ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించడానికి అధికార విపక్ష పార్టీలు ఏమాత్రం సిద్ధపడడం లేదు. అండ్ ఆ సభను హుందాగా నడపాల్సినటువంటి సభాపతి స్థానంలో ఉన్న వాళ్ళు 14 నుంచి 19 వరకు ఉన్న కోడేల శివప్రసాదరావు గారైనా, 19 నుంచి 24 వరకు ఉన్న తమ్మినేని సీతారాం గారు అయినా, 24 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు అయినా అసలు ఆ సభను హుందాగా రవ్వంత కూడా నడపలేదు అని అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు అయితే మరింత 2 అడుగులు ముందుకేసి డైరెక్ట్గా సీట్ మీదే కూర్చొని మిగిలిన స్పీకర్లు ఏమంటారు అసెంబ్లీ బయట అయినా కూడా వాళ్ళకి ఎది కుదిరితే మాట్లాడుతూ పోయారేమో, కానీ ఈ స్పీకర్ అసెంబ్లీలో కూర్చొని సభాపతి చైర్లోనే కూర్చొని అంటే రాజకీయ నాయకుడికి మించి విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు అవసరమా అండి? అంత రాజకీయాలు చేయాలని అనుకున్నప్పుడు సభాపతిగా రాజీనామా చేసేయచ్చు కదా. ఒక ఎమ్మెల్యే కావండి, ఒకవేళ చంద్రబాబు గారు మినిస్టర్ ఇస్తే మినిస్టర్ లేకుండా టీడీపీ ఎమ్మెల్యేగానే ఉండి ఎంతైనా రాజకీయం చేసుకోవచ్చు కదా. కనీసం కూర్చున్న చైర్నైనా గౌరవించాలి కదా. అక్కడ కూర్చొని మళ్ళీ నీతులు చెబుతూ ఉన్నారు. వీళ్ళు ఆ నీతులు పాటించడం లేదు. హైలైట్ అంటే గౌరవనీయ స్పీకర్ గారు అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, గతంలో అధికారం ఇస్తే నాశనం చేసావు, రాష్ట్రాన్ని నాశనం చేసావు, ఇప్పుడు ఏమంటున్నావు అధికారంలోకి వస్తే పీకలు కోస్తా అంటున్నావా? ఎక్కడన్నారు ఆయన? అధికారంలోకి వస్తే పీకలు కోస్తామని ఎక్కడన్నారండి? స్పీకరే అంటున్నారు. ఆ స్పీకర్ చైర్లో కూర్చొని ఏం చెప్పాలి మనం? ఇంకా అధికారంలోకి వస్తే పీకలు కోస్తా అంటున్నావు, రఫా అంటున్నావు, సంగతి తేలుస్తా అంటున్నావు. ఇట్లా నా రాజకీయ పార్టీలో మాట్లాడాల్సింది. రఫా అని ఎవడో ఫ్లెక్స్ పెట్టినందుకే స్పీకర్ గారి కోపం వచ్చేసింది. మీ సభలో ఉన్న మీరు తోపులని ఫీల్ అయ్యే వాళ్ళు కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు బయట. అట్లాంటివి కదా అబ్జెక్ట్ చేయాల్సింది. రఫా అంటున్నారట జగను, పీకలు కొత్త అంటున్నారట. ఎప్పుడన్నారో మనకు తెలియదు. వీళ్ళకి ఏమైనా ఇంటర్నల్గా అన్నారేమో, మనకు బయట ఎవరికి తెలియదు. పీకలకు వస్తా అంటున్నారట. ఇదేం పద్ధతి? ఇట్లా మాట్లాడతాడు? ఇట్లాంటి వాళ్ళు ఉంటూ ఉన్నారు. అందరూ దీన్ని ఖండించాలి. అలా అనడాన్ని అందరూ ఖండించాలంట. మరి స్పీకర్ చైర్లో కూర్చొని స్పీకర్ గారు రాజకీయాలు చేస్తే అప్పుడు నా మీద హైకోర్టులో కేసు వేశారు, నేను భయపడతానా? నాకు తెలిసిన నిబంధనలు ఏంది అని వేసుకో. హైకోర్టుకు పోతే సుప్రీంకోర్టుకు పోతే ఒప్పో. హైకోర్టులో పిటిషన్ వేశారు, హైకోర్టు నోటీసులు ఇచ్చింది స్పీకర్ గారికి, సమాధానం కోర్టుకు చెప్పాలి. మనం అసెంబ్లీలో ఉంటే ఏమైనా మాట్లాడవచ్చు కదా, కోర్టు ప్రొటెక్షన్ ఉంటుంది కదా అని కోర్టుకు చెప్పాల్సిన సమాధానం అసెంబ్లీ చైర్లో కూర్చొని స్పీకర్ చైర్లో మాట్లాడితే ఎవరేం చేయాలండి? అసెంబ్లీ స్పీకర్లు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్? ఇదేం ఫెయిర్నెస్? ఇంతకుముందు స్పీకర్లన్నా చెప్పాను కదా అసెంబ్లీ బయట మాట్లాడేవాళ్ళు, ఈసారి డైరెక్ట్ సీట్ మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. పూర్తి రాజకీయపరమైనటువంటి విమర్శలు. అరే బాబు అనుకుంటూ జగన్ను ఉద్దేశించి, అరే నేను చాలా చూసినానని ఏంటివి ఇవంతా. మళ్ళీ ప్రజాస్వామ్యవాదులందరూ జగన్ను ఖండించాలంట. అవును, ప్రజాస్వామ్యవాదులందరూ జగన్ను ఖండించాలి. బయట కత్తులు పట్టుకొని తిరిగే వాళ్ళకు మద్దతు ఇవ్వాలి. సభా చైర్లో కూర్చొని పూర్తి రాజకీయాలు మాట్లాడే వాళ్ళకు మద్దతు ఇవ్వాలి. ఇంతేనా? దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించవద్దా? ఏం చెప్తాం? వ్యవస్థలు మనది, అసెంబ్లీ మనది, సిస్టమ్ మనది, ప్రభుత్వం మనది, ఎవ్రీథింగ్ మనదే అని ఇంకా నియంతృత్వం అన్నది కూడా బహుశా ఇంతకుమించి ఇంకేముంటుంది అబ్బా. మనం చూడలేదు కానీ నియంతృత్వాలు ఏం మాట్లాడుకుందాం కానీ అండి.